హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ పాలకొల్లు బాబీ. మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో మీ అందరి ముందుకు వచ్చానండి. ఇవి మీరు చూస్తున్నవి కువైట్ టవర్స్. కువైట్లోనే ఒక అందమైన ప్రదేశంలో ఇవి నిర్మించారండి. ఒకవైపు బీచ్, ఒకవైపు కువైట్ సిటీ. చాలా అందంగా కనిపించే లొకేషన్ల మధ్యలో ఇవి ఉంటాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ టవర్స్ ఉట్టి టవర్స్ మాత్రమే కాదండి, వీటికి ఒక ప్రత్యేకత ఉంది. వీటిని అన్డిస్ప్యూటెడ్ నేషనల్ సింబల్ అని అంటారు. అంటే వివాదరహిత జాతీయ చిహ్నము అని. అదే కాదండి, ఇంకొక బిరుదు కూడా ఉంది, అత్యంత గుర్తించదగిన మైలురాయి కువైట్లో అని కూడా అంటారు. ఈ టవర్స్ని చూడాలని అనుకుంటే, వీటిపైకి ఎక్కాలని అనుకుంటే రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఓపెన్లో ఉంటుందండి. ఆ టైంలో ఎప్పుడైనా రావచ్చు. ప్రతి శుక్రవారం కూడా అదే టైం ఉంటుంది. ఈ టవర్స్ని చూడాలని అనుకుంటే 3 దినార్లు కెనెట్ కార్డు ద్వారా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. టవర్స్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ ఒక ఆమె నీ ఛానల్ పేరేంటి అని అడిగారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓన్లీ కెనెట్ కార్డు ద్వారానే టికెట్ బుక్ చేస్తారండి, డబ్బులు తీసుకోవట్లేదు. ఓన్లీ కార్డ్ పేమెంట్. నా దగ్గర కెనెట్ లేదండి. అక్కడ వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ పే చేసి వాళ్ళ ద్వారా టికెట్ తీసుకున్నాను. మనం కెనెట్ ద్వారా టికెట్ తీసుకుంటే వాళ్ళు ఆన్లైన్లో టికెట్ ఇస్తారు. ఆ మెసేజ్ మన మొబైల్లో వస్తుంది. ఖచ్చితంగా ఆ మొబైల్లో మెసేజ్ బార్కోడ్ అక్కడ చూపించి స్కాన్ చేసుకుని మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఖచ్చితంగా కెనెట్ కార్డు ఉండాలి, దానికి సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. ఇంకా ఈ టవర్స్ గురించి చెప్పాలంటే 1970 సంవత్సరాలలో కువైట్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కువైట్లో నీటి కొరత లేకుండా 6 ప్లేసుల్లో వాటర్ ట్యాంకులు కట్టాలని డిసైడ్ చేశారంటండి అప్పట్లో రాజుగారు. అందులో 5 ప్లేసుల్లో వాటర్ ట్యాంకులు నిర్మించారంటండి. 6వ ప్లేస్ వచ్చేటప్పటికి కువైట్ సిటీ. ఈ కువైట్ సిటీ వాటర్ ట్యాంక్ చాలా అందంగా కట్టాలి, అది టూరిస్టులకి అందమైన ప్రదేశంగా మారాలని అప్పట్లో రాజుగారు చెప్పారంటండి. అప్పుడు ఇంజనీర్లు అందరూ ఈ అందమైన ప్లాన్ను నిర్మించి డానిష్ ఆర్కిటెక్ట్ గారి ద్వారా దీన్ని నిర్మించారంటండి. ఈ గేట్ దగ్గర సెక్యూరిటీ చెక్ చూసుకొని లోపలికి వెళ్ళి రిసెప్షనిస్ట్ దగ్గర మన మొబైల్లో ఉన్న బార్కోడ్ని చూపించి అక్కడ లిఫ్ట్లోకి వెళ్ళాలండి. అప్పుడు లిఫ్ట్లో ఒక ఆయన ఉంటారు. ఆయన మన టికెట్ని స్కాన్ చేసి మనల్ని పైకి తీసుకెళ్తారు. టికెట్ కౌంటర్ దగ్గర ఖచ్చితంగా కెనెట్ ఉండాలండి. కెనెట్ అంటే ఏటీఎం కార్డు. అది లేక మన తెలుగు వాళ్ళందరూ చాలామంది ఆగిపోయారు బయట. అలా లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన టికెట్ స్కాన్ చేశారండి. చేసిన తర్వాత లిఫ్ట్ ఆన్ చేశారు. అది హై స్పీడ్ ఎలివేటర్ అనమాట. చాలా స్పీడ్గా వెళ్తుంది పైకి. మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చూడండి ఎలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది సౌండ్, స్పీడు. 120 మీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్తుందండి లిఫ్ట్. అక్కడి నుంచి ఇంకా పైకి తీసుకెళ్ళరు. వచ్చేసామండి పైకి, చూసుకోవచ్చు అలా ఉంటుంది కువైట్ టవర్ పైన. లోపల పైన 2 ఫ్లోర్లు ఉంటాయండి. నేను ఇప్పుడు నడిచేది కింద ఫ్లోరు. ఇప్పుడు పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే పైన ఇంకొక ఫ్లోర్ ఉంటుంది. ఈ టవర్ మొత్తం ఎత్తు 183 మీటర్లు అండి. అయితే మనం 123 మీటర్ల వరకే పైకి వెళ్ళగలుగుతాము. లిఫ్ట్ 120 మీటర్ల వరకు వస్తుంది. అక్కడి నుంచి పైకి ఇంకెళ్ళవడం ఉండదండి. ఈ టవర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ టవర్ సగం నుంచి పైకి టూరిస్టులు వెళ్ళడానికి రెస్టారెంట్లు అన్నీ ఉంటాయండి. సగం నుంచి కిందకి వాటర్ ట్యాంక్ అండి అది. ఆ వాటర్ ట్యాంక్లో 4500 క్యూబిక్ మీటర్ల వాటర్ కెపాసిటీ స్టోరేజ్ ఉంటుందంటండి. నేను నా పనిలో నేను వీడియో రికార్డింగ్ చేసుకుంటా ఉంటే మా ఫ్రెండ్ కనిపించాడు. మా ఫ్రెండ్తో చాలా రోజులు అయింది కలిసి. సరదాగా 4 బూతులు 2 జోకులు వేసుకుని మళ్ళీ పని మొదలెట్టాను. ఈ టవర్ నిర్మించడానికి 5 సంవత్సరాలు పట్టిందంటండి. 1971లో స్టార్ట్ చేశారంట. 1976లో పూర్తయిందంటండి.
అయితే 1979లో రిపబ్లిక్ డే సందర్భంగా దీన్ని ఓపెన్ చేశారంట. పైన బైనోక్లాకులు ఉంటాయండి. నూస్ దినార్ ఇచ్చి కాయిన్ తీసుకుని ఆ కాయిన్ అందులో వేసి ఆ బైనోక్లాక్లో నుంచి మనం సిటీ వ్యూ, బీచ్ వ్యూ మొత్తం చూడొచ్చు. చాలా అందంగా దగ్గరగా కనబడుతుంది. ఆ ఫ్లోరు 360 డిగ్రీస్ సరౌండింగ్ అలా తిరుగుతూ ఉంటుందండి గుండ్రంగా. ప్రపంచంలో 360 డిగ్రీస్ తిరిగే టవర్ ఏదైనా ఉన్నదంటే అది కువైట్ టవరేనండి. ఈ టవర్ బయట సైడ్ కూడా చాలా అందంగా కనపడేలాగా డిజైన్ చేశారండి. మీరు చూస్తున్నది లోపల రెస్టారెంట్ అండి. అది అక్కడ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. కాఫీ, చిప్స్, డ్రింక్స్ అన్నీ ఉంటాయి. మనం కావాలంటే తీసుకుని అక్కడ తింటూ తాగుతూ అలా టైము స్పెండ్ చేయొచ్చు. చూసుకోవచ్చండి, చాలా రకాలు కనబడుతున్నాయి కదా తినడానికి. ఇప్పుడు నేను మీకు చూపించేది పై ఫ్లోర్ అండి. అది కింద ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్లో ఒకేసారి 90 మంది కూర్చుని తినే కెపాసిటీ ఉంటుందంటండి. అక్కడ ఫుడ్ తినాలంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడికి డైరెక్ట్గా వచ్చైనా తినొచ్చు. మినిమం 8 దినార్ల నుంచి స్టార్ట్ అవుతుందంటండి ఫుడ్. మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా అయితే 2000 చిల్లర అటు ఇటుగా ఉండొచ్చు. ఆ రెస్టారెంట్ అయితే 24 అవర్స్ ఓపెన్లోనే ఉంటుందంటండి. ఫారినర్స్ చాలామంది ఆన్లైన్లో అడ్వాన్స్గా బుక్ చేసుకుంటారంట. ఇంకా కిందకి నెమ్మదిగా వెళ్దాం నడండి. ఈ పెద్ద టవర్ పక్కన ఒక చిన్న టవర్ ఉంటుందండి. దాని ఎత్తు 123 మీటర్స్. అది వాటర్ ట్యాంక్ మాత్రమేనండి. దాని వాటర్ కెపాసిటీ కూడా దీనిలాగే 4500 క్యూబిక్ మీటర్ల వాటర్ని స్టాక్ చేస్తుందంట, నిల్వ ఉంచుతుందంటండి నీళ్ళని. కువైట్ సిటీలో చాలా వరకు ఈ వాటర్ ట్యాంక్స్ నుంచే వాటర్ సప్లై అవుతూ ఉంటుందంటండి. మీరు చూస్తూ ఉన్నది ఇది కింద ఫ్లోర్ అండి. ఇందులో కూడా మనం ఫుడ్ అవి తెచ్చుకుని అక్కడ నిలబడి తినడానికి వీలుగా అన్ని టేబుల్స్ లాగా సెట్ చేశారు. అదండి కువైట్ టవర్ పైన అలా ఉంటుంది లోపల. దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పాను కదా మీకు. నేను రీసెర్చ్ చేసినంత వరకు, నాకు తెలిసినంత వరకు మీకు అన్నీ వివరంగా చెప్పాను. కిందకు వచ్చిన తర్వాత లిఫ్ట్కి పక్కనే ఒక చిన్న మ్యూజియం లాగా ఉంటుందండి. అందులో కువైట్ ట్రెడిషన్కి సంబంధించిన చాలా వస్తువులు ఉంటాయి. కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అన్నీ అవార్డులు అన్నీ అలాంటివి అన్నీ ఉంటాయి. అవన్నీ మనకు అంతగా అర్థం కావు కదా అని నేను లోపలికి వెళ్ళలేదు. అక్కడ బయట నుంచే చూపించేశాను. అదండి సంగతి. మరి కువైట్ టవర్స్ అలా ఉంటాయి. బయట అందమైన గార్డెన్స్, అందమైన బీచ్లు, చాలా అందంగా కనబడుతుంది. పైనుంచి చూస్తుంటే చిన్న చిన్న చీమల్లా కనపడుతూ ఉంటారు మనుషులు, బిల్డింగ్లు. చాలా అందంగా ఉంటుంది. చూశారు కదా, ఎడారి ప్రాంతాల్లో ఉన్న ఈ దేశాలు అభివృద్ధి చెంది ఆ దేశం అంతా పచ్చగా మార్చుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టి చెట్లని చాలా జాగ్రత్తగా పెంచుకుంటారండి. మన దేశంలో పచ్చగా ఉన్న చెట్లను అన్నిటిని మనం తీసేసి ఎడారిలాగా మార్చేసుకుంటున్నాము. మన ప్రాణవాయువుని మనమే తగ్గించేసుకుంటున్నాము. చెట్లు అనేవి చాలా ముఖ్యమైనవి అండి. వాటిని ఎప్పుడూ తీయకూడదు. చెట్లు పెంచుతూ ఉంటే మనుషులకి ఆయుష్ పెరుగుతుంది. వాటితో పాటు ప్రాణవాయువు, కాలుష్యరహిత వాతావరణము అన్నీ బాగుంటాయి మనకి. ఇక్కడ ఉన్న అందమైన బీచ్ని చూడండి, చాలా బాగుంటుంది. సముద్రానికి కొంచెం లోపలికి చెక్కలతో కట్టిన వుడెన్ బ్రిడ్జ్ ఉన్నదండి. ఆ బ్రిడ్జ్ లోపలికి నడుచుకుంటా ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడ చాలామంది ఫోటోలు తీసుకుంటూ ఉంటారు, టిక్టాక్లు చేస్తూ ఉంటారు, చేపలు పడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది వ్యూ. అక్కడి నుంచి చూడండి, చాలా అందంగా కనపడుతుంది. టవర్స్తో పాటు సిటీ కూడా చాలా బాగా కనపడుతుంది అక్కడి నుంచి. బాగుంది కదండి అందంగా. వీడియో ఇక్కడితో ముగిచ్చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. బాయ్.